హలో డాడ్. రై వికీ, నిన్ను ఎంక్వైరీ చేయడానికి ఝాన్సీ ఐపీఎస్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చింది. డాడ్ నేను చూసుకుంటానులేండి. చూడు వికీ, ఇప్పటి వరకు కూడా నేను చాలా మంది ఆఫీసర్లను చూశానురా, కానీ ఝాన్సీ ఐపీఎస్ వేరు. నేను ఎలాంటి కేసుల్ని హ్యాండిల్ చేశానో మీకు కూడా తెలుసు కదా డాడ్. ఒక్క 2 days ఎలాగోలా మేనేజ్ చేయరా. ఓకే డాడ్, మేనేజ్ చేసుకుంటాను. బాయ్ బాయ్. అది కాదురా. రాహుల్, ఆ నెంబర్స్ అన్ని ట్రేస్ చేసి చూసారా? మేడం, ఆ నెంబర్స్ అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నా లెక్క ప్రకారం చూస్తే ఆ నీలకంఠం ఏదో ఒక నెంబర్ నుంచి వాడి కొడుక్కి ఖచ్చితంగా ఫోన్ చేసే ఉంటాడు. సో వీ హ్యావ్ టు ట్యాప్ నీలకంఠస్ ఫోన్ నెంబర్. బీ అలర్ట్. Yes, మేడం. మేడం ప్లీజ్ షూట్ చేయకండి. మేడం మేడం ప్లీజ్ మేడం షూట్ చేయకండి. మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం. వాడు పాతాళంలో దాక్కున్న వదలను. తీయరా ఫోన్, తీయరా విక్కీ. హలో, ఫోన్ తీయరా, తీయి. మా డాడ్ అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. రే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. షాప్ షూటర్స్ని పెట్టుకో. ఓ ఝాన్సీని ఈజ్ పరే. ఓ హాయ్ కార్తీక్. హాయ్ ఝాన్సీ. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఎందుకు? ఇంకెవరన్నా ఫోన్ చేస్తారనుకుంటున్నావా? అయ్యో అదేం లేదు ఝాన్సీ, బట్ ఎప్పుడు నువ్వు ఈ టైంలో కాల్ చేయవు కదా, అందుకని. ఏమో కార్తీక్, ఏమైందో తెలీదు. పొద్దున్నుంచి నాకు నిన్ను చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. ఝాన్సీ, ఆర్ యు ఆల్ రైట్? యాక్చువల్లీ కార్తీక్ అదేంటంటే మేడం, ఒక్క నిమిషం కార్తీక్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే చెప్పు గీత. కాల్ ట్రేస్ అయింది మేడం. మీరు చెప్పినట్టే ఆ నీలకంఠం విక్కీకి కాల్ చేశాడు. ఓ, ఫ్రమ్ వేర్? బెంగళూరు మేడం. ఓ, బెంగళూరా? ఎగ్జాక్ట్ లొకేషన్? అతను ట్రావెల్ చేస్తూ మాట్లాడాడు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, శివాజీ నగర్ సిగ్నల్స్ వస్తున్నాయి మేడం. ఓకే ఓకే మేడం, గుడ్ జాబ్. కార్తీక్, అన్నా, ఆ ఝాన్సీ కథ ముగిసిపోయినట్టే. శబాష్, మంచి పని చేశారు. ఆ డెడ్ బాడీని తీసుకొని రండి. ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ జిల్లా మొత్తానికి తెలియాలి. రండి రండి రండి, డెడ్ బాడీ తీసుకురండి రా. ఆ ఝాన్సీ బాడీ కళ్ళారా చూడాలి. తీసుకురండి, రండి. హలో, నమస్కారం. మాజీ ఎమ్మెల్యే నీలకంఠం గారికి. నా డెడ్ బాడీ వస్తుందని ఎదురు చూస్తున్నారా? ఏంటి సార్, ప్రతిసారి వెంగళప్ప అవుతున్నారు. ఆల్ రైట్, మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే మీ కొడుకు విక్కీని సేవ్ చేసుకొని చూడండి. ఏయ్ 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 ఝాన్సీ! Hi everybody, one important announcement, please listen to me.
మీ అందరికి కిక్ ఇచ్చి ఎంజాయ్ చేయించడానికి ఏంజల్ డయానా వచ్చేసింది. వెల్కమ్ చెప్పండి గాయ్స్. ఓకే, అవర్ లవ్లీ డయానా ఇస్ హియర్. సో గైస్ లిసన్ టు మీ. ఈ రోజు మీ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఉంది. బికాజ్ టుడేస్ డయానాస్ బర్త్డే. అందరూ క్లాప్స్ కొట్టి తనకి రేట్ ఫిక్స్ చేయండి. 3 lakhs. 5 lakhs. What's your name? వికాస్. మేడం విక్కీ అంటే వెయిట్ పరిచయం. Wow, 5 lakhs. I think this is the highest price. వాడి లైఫ్ లో ఇదే లాస్ట్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్ చేయండి. Okay guys, all enjoy yourself. ఝాన్సీ ఐపీఎస్ క్రైమ్ బ్రాంచ్. విక్కీ స్టాప్. విక్కీ ఆగు. షూట్ చేస్తాను. మర్యాదగా ఆగు. విక్కీ. హేయ్, దాన్ని వదలకండ్రా, వేసేయండ్రా. ఎవరు నా కొడుకును అరెస్ట్ చేసింది? డాడీ. సెల్ ఓపెన్ చేయి. ముందు సెల్ ఓపెన్ చేయి. కుదరదు. డాడీ ప్లీజ్ డాడీ, నన్ను ఇక్కడి నుంచి రా విక్కీ. డాడీ. కంగారు పడకు. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసావో తెలుసా? ద గ్రేట్ నీలకంఠం గారి కొడుకుని. ఈ నీలకంఠాన్ని టచ్ చేయడానికి గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అవుతుంది. నేను సీరియస్గా తీసుకున్నా అంటే ఈ పోలీస్ స్టేషన్లన్నీ బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పారేస్తా. నా కొడుకు లోపలున్నాడని ఆగిపోతున్నా. నేను అంతే. నీ కొడుకుని ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి చస్తే చేసిన పాపానికి ప్రాయశ్చితం కలగదని, వాడు శిక్ష అనుభవించాలి అని సెల్లో వేశాను. ఝాన్సీ, నువ్వు పులితో ఆటాడుకుంటున్నావు. ఏయ్, హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయరా. సార్ ఫోన్ తీయట్లేదు సార్. ఏయ్ ఝాన్సీ, ఇప్పుడే వెళ్ళి బెయిల్ తీసుకొని వస్తా. ఈలోగా వాడి మీద చెయ్యి పడిందో
నువ్వు నీతో పాటు నీ స్టాఫ్ ఒక్కరూ మిగలరు.